చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ఝాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీలక్ష్మణోపేతం జటామకుటమండితం. శ్రీమద్ రామాయణం సుందరకాండము 19, 20, 21 సర్గలు. సీతను ప్రలోభపెట్ట చూచిన రావణుకు సీత హితవు పలుకుట. సీతను గురించిన ఆలోచనలతో రావణుడు సతమతమవుతున్నాడు. ఆ రాత్రి కామరూపము ధరించిన వాడు ఒక వానరుడు చెట్టుపై నుండి సీతను చూస్తున్నాడని రాముడు చెప్పినట్టుగా రావణుడికి స్వప్నం వచ్చింది. కల నిజం కానేరదనుకున్న రావణుడు ఏమో స్వప్నం కూడా ఒకానొకప్పుడు సత్యం కావచ్చునన్న తలంపుతో వెంటనే సీతను చూడాలని, ఆమెను మాటలతో బాధించాలని, అది చూసి వానరుడు రామునికి చెప్తే చెప్పుగాక అనుకున్న రావణుడు సీతను చూచుటకు ఆమెతో సంభాషించుటకు సిద్ధపడ్డాడు. తస్మిన్నేవ తతఃకాలే రాజపుత్రీత్వ నిందిత రూపయవ్వన సంపన్నం భూషణోత్తమభూషితం అన్న వాల్మీకి పలుకులతో 19వ సర్గ ప్రారంభమవుతోంది. రూపయవ్వన సంపన్నుడు, శ్రేష్టములైన ఆభరణములు ధరించినవాడు, రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు అశోకవనమునందు అడుగుపెట్టగానే సీత పెనుగాలికి కంపించిన అరటి చెట్టు వలె కంపించిపోయింది. ఆ క్షణంలో సీతామహాసాధ్వి రావణునికి తన శరీరం కనపడనీయకుండా నేల మీద ముడుచుకొని కూర్చుంది. నడి సముద్రమును కొట్టుమిట్టాడుతున్న నావ వలె ఉన్న ఆమెను రావణుడు చూచాడు. ధూళిదూసరమై ఉన్న ఆమె తేజస్సు ఏమాత్రం తగ్గలేదు. అతి దీనావస్థలో ఉన్న ఆమె బంధింపబడి ఉన్న ఆడ సర్పం వలె ఉంది. సీత వ్యాకుల చిత్తముతో తపోవ్రతమాచరించుతూ కృశించి ఉంది. శ్రీరాముని సర్వస్వంగా భావిస్తూ అతడినే ధ్యానిస్తోంది. పతివ్రతా ధర్మాన్ని నిలుపుతూ రాముని రాకకై అసురనయనములతో ఎదురు చూస్తోంది. అటువంటి దీనావస్థలో ఉన్న ఆమెను రావణుడు సమీపించి ప్రలోభాలకు గురి చేయసాగాడు. మధురంగా మాట్లాడుతూ తనకు ఆమె పట్ల గల మనోభావాన్ని ప్రకటించాడు. తనను ఆదరింపమని అడిగాడు. పరస్త్రీలను అపహరించుట, పొందుట అనేవి రాక్షస ధర్మంగా సమర్థించుకున్నాడు. నాపై నీవు ఇష్టం ప్రకటించే వరకు నిన్ను తాకనని అభయమసిగాడు. నిష్కారణంగా ఉపవాసాలు చేయడం నీకు తగదు. నీవు స్త్రీలలో రత్నానివిగా నేను భావిస్తున్నాను. నన్ను పొంది సకల సౌభాగ్యములను అనుభవించు. నీ యవ్వనమును వ్యర్థముగా నీకు. అది శీఘ్రముగా ప్రవహించే నది వంటిది, తిరిగి వెనక్కి రాదు. నీవు నిరుపమ సౌందర్యవతివి. అందుచేత నా దానవ కమ్ము, నిన్ను పట్టపురాణిగా చేస్తాను అన్నాడు రావణుడు. ఈ సమస్త భూమండలమును జయించి నీ తండ్రి జనకునికిచ్చేస్తాను, నన్ను నమ్ము. నా పరాక్రమం నీకు తెలియదు. ముల్లోకాల్లో నన్ను ఎదిరించగలవారు లేరు. ఇక రాముని సంగతి అంటావా? అతడు సంపదలను కోల్పోయాడు, అడవుల పాలయ్యాడు. అసలు జీవించి ఉన్నాడో లేదో. ఇంద్రుని నుండి తన భార్యను హిరణ్యకశిపుడు పొందగలిగాడు కానీ నా చేజిక్కను నిన్ను రాముడు పొందలేడు అని పరిపరి విధముల సీతను ప్రలోభపెట్ట చూచాడు రావణుడు. రావణుని పలుకులను విన్న సీతాదేవి తృణమునే బ్రహ్మాస్త్రముగా చేసి కాకాసునిపై ప్రయోగించిన తన భర్త రాముణ్ణి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే అక్కడ ఉన్న ఒక గడ్డి పరకను రావణునికి అడ్డంగా ఉంచింది సీత. రావణ, నీ మనసును నా నుండి మరల్చి నీ కాంతలపై ఉంచు. నాపై వ్యామోహం నీకు తగని పని. నేను ఉత్తమమైన జనకుని వంశమును పుట్టాను. పవిత్రమైన రఘువంశమును మెట్టాను. ఏకపత్ని వ్రతుడైన రాముని భార్యను, పతివ్రతను. నీ భార్యల వల్లనే ఇతరులు కూడా రక్షించవలసిన వారిని గ్రహించు. హితవచనములు నీ చెవికెక్కడం లేదు. నీవు వక్రమార్గాన సంచరిస్తున్నావు. భోగాలము దాపురించిన వారు, బుద్ధి పెడదోవ పట్టినవారు మంచిని చూడరు, వినరు, మాట్లాడరు. నీవు మూర్ఖుడవు. నీ అపరాధం వల్ల నీ రాజ్యమే నశించిపోనున్నది. సూర్యుని నుండి కాంతిని విడదీయలేనట్లే నన్ను నీవు రాముని నుండి వేరు చేయలేవు. రాముడు ధర్మం తప్పనివాడు, శరణాగత రక్షకుడు. రావణ, సాధువేషంతో మాయలు పన్ని నన్ను అపహరించావు. నీకు రాముని చేతిలో మరణం తప్పదు. నన్ను రామునికి అప్పగించు. రాముని శరణాగతి చెయ్యి. నా భర్త నిన్ను క్షమించగలంత ఔదార్యం గలవాడు. కుబేరుని అల్కాపురికి చేరిన, వరుణదేవిని ఆశ్రయించిన,
చివరకు కైలాసానికి పరుగులు తీసిన శ్రీరాముని నుండి నీవు తప్పించుకోలేవు, ఇది తథ్యం అని ప్రత్యుత్తరం ఇచ్చింది సీతాదేవి. గిరిం కుబేరస్య గతోపథాయ వా సభాం గతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాసర్ధేర్న మోక్షసే మహాద్రుమఃకాల హతోశనేరివా అన్న శ్లోకంతో 21వ సర్గం ముగిసింది. ఇక వాల్మీకి మహర్షి ఈ 3 సర్గల్లో చెప్పిన శ్లోకాలను వినగలరు. తస్మిన్నేవ తతః కాలే రాజపుత్రీత్వనిందిత రూపయౌవన సంపన్నం భూషణోత్తమభూషితం తతో దృష్ట్వైవ వైదేహీ రావణం రాక్షసాధిపం ప్రావేపతవరారోహ ప్రవాతే కదలీయథా ఆచ్ఛాద్యోదరమూరోభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ ఉపవిష్టా విశాలాక్షి రుదంతీవరవర్ణిని దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీగణైః దదర్శదీనాం దుఃఖార్తాం నావం సన్నామివార్ణవే అసంవృతాయామాసీనాం ధరణ్యాం సంసృతవ్రతాం ఛిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామివ వనస్పతేః మలమండన చిత్రాంగీం మండనార్హామమండితాం మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్పహయ సంయుక్తైః యాంతీమివ మనోరథైః సుష్యంతీం రుదతీమేకాం ధ్యానశోకపరాయణాం దుఃఖశాంతమపశ్యంతీం రామాం రామమనువ్రతాం వేష్టమానాం తథావిష్టాం పన్నగేంద్రవధూమివ ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా వృత్తశీలకులే జాతాం ఆచారవతి ధార్మికే పునఃసంస్కారమాపన్నాం జాతామివ చ దుష్కులే అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయా నామయోగేన విద్యాం ప్రసిధిలామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ ఆయతీమివ విధ్వస్తాం ఆజ్ఞాం ప్రతిహతామివ దీప్తామివ దిశం కాలే పూజామపహృతామివ పద్మినీమివ విధ్వస్తాం హతశూరాం చ మూమివ ప్రభామివ తమోధ్వస్తాం ఉపక్షీణామివాపగాం వేదీమివ పరామృష్టాం శాంతామగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేందుమండలాం ఉత్కృష్టపర్ణకమలాం విత్రాస్తవిహంగమాం హస్తిహస్తపరామృష్టాం ఆకులాం పద్మినీమివ పతిశోకాతురాం శుష్కాం నదీం విశ్రావితామివ పరయాం రజయాహీనాం కృష్ణపక్షనిశామివ సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భగృహోచితాం తప్యమానామివోష్ణేన మృణాళీమచిరోద్ధృతాం గృహీతామాళితాం స్తంభే యూధపేన వినాకృతాం నిశ్వసంతీం సుదుఃఖార్తాం గజరాజవధూమివ ఏకయా దీర్ఘయా వేణ్యా శోభమానామయత్నతః నీలయా నీరదాపాయే వనరాజ్యామహీమివ ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ పరిక్షీణాం కృశాం దీనాం అల్పాహారాం తపోధనాం ఆయాచమానాం దుఃఖార్తాం ప్రాంజలిం దేవతామివ భావేన రఘుముఖ్యస్య దశగ్రీవపరాభవం సమీక్షమాణాం రుదతీమనిందితాం సుపక్ష్మతామ్రాయత శుక్లలోచనాం అనువ్రతాం రామమతీవ మైథిలీం ప్రలోభయామాస వథాయ రావణః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 19 సర్గః. సతాం పతివ్రతాం దీనాం నిరానందాం తపస్వినీం సాకారైర్మధురైర్వాక్యైః న్యదర్శయత రావణః. మాం దృష్ట్వా నాగనాసోర్ గుహమానాస్తనోదరం అదర్శనమివాత్మానం భయాన్నేతుం త్వమిచ్ఛసి. కామయే త్వాం విశాలాక్షి బహుమన్యస్వ మాం ప్రియే సర్వాంగగుణ సంపన్నే సర్వలోక మనోహరే. నేహ కేచిన్మనుష్యా వా రాక్షసాః కామరూపిణః వ్యపసర్పతు తే సీతే భయం మత్తః సముత్థితం. స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయః గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమథ్య వా.
ఏవం చేతద కామాం తు నత్వాం స్పృక్ష్యామి మైథిలి కామం కామశరీరే మే యథా కామం ప్రవర్తతాం. దేవి నేహ భయం కార్యం మై విశ్వసి ప్రియే ప్రణయస్వ చ తత్వేన మైవం భూశోకలాలసా. ఏకవేణీధరాశయ్యా ధ్యానం మలినమంబరం అస్థానే వ్యుపవాసశ్చ నైతాన్యౌపైకాని తే. విచిత్రాణి చ మాల్యాని చందనాన్యగరోణి చ వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ. మహార్హాణి చ పానాని సేనాన్యాసనాని చ గీతం నృత్తం చ వాద్యం చ లభమాం ప్రాప్య మైథిలి. స్త్రీరత్నమసిమైవం భూః కురు గాత్రేషు భూషణం మాం ప్రాప్య హి కథం ను స్యాః త్వమనర్హాసు విగ్రహే. ఇదం తే చారు సంజాతం యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నేతి శ్రోతః శీఘ్రమపామివ. త్వాం కృత్వోపరతో మన్యే రూపకర్తా స విశ్వసృట్ నహి రూపోపమాత్వన్యా తవాస్తి శుభదర్శనే. త్వాం సమాసాద్య వైదేహి రూపయవ్వనశాలినీం కః పుమానతివర్తేత సాక్షాదపి పితామహః. యద్యత్ పశ్యామి తే గాత్రం సీతాంశు సదృశాననే తస్మిన్ పృథుశ్రోణి చక్షుర్మమ నిబధ్యతే. భవ మైథిలి భార్యా మే మోహమేనం విసర్జయ బహ్వీనాముత్తమ స్త్రీణాం ఆహృతానామితస్తతః సర్వాసామేవ భద్రం తే మమాగ్రమహిషీ భవ. లోకేభ్యో యాని రత్నాని సంప్రమధ్యాహృతాని వై తాని మే భీరు సర్వాణి రాజ్యం చేతదహం చ తే. విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలినీం జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్విలాసిని. నేహ పశ్యామి లోకేన్యం యో మే ప్రతిబలో భవేత్ పశ్య మే సుమహద్వీర్యం అప్రతిద్వంద్వమాహవే. అసకృత్ సంయుగే భగ్నా మయా విమృదిత ధ్వజ అశక్తాః ప్రత్యనీకేషు స్థాతుం మమ సురాసురాః. ఇచ్ఛయా క్రియతామద్య ప్రతికర్మ తవోత్తమం సప్రభాణ్యవసజ్జం తాం తవాంకే భూషణాని చ. సాధు పశ్యామి తే రూపం సంయుక్తం ప్రతికర్మణ ప్రతికర్మాభిసంయుక్తా దాక్షిణ్యేన వరాననే. భుంక్ష్వ భోగాన్యథా కామం పిబభీరురమస్వ చ యథేష్టం చ ప్రయచ్ఛత్వం పృథ్వీం వాథనాని చ. లలస్వమై విశ్రబ్ధా దృష్టమాజ్ఞాపయస్వ చ మత్ప్రసాదాల్లలంత్యాశ్చ లలంతాం బాంధవాస్తవ. రుద్ధిం మమానుపశ్చత్వం శ్రియం భద్రే యశశ్చ మే కిం కరిష్యసి రామేణ సుభగే చీరవాసస. నిక్షిప్త విజయో రామో గతశ్రీర్వచన గోచరః వ్రతీస్తండిలశాయీ చ శంకే జీవతి వానవా. నహి వైదేహి రామస్త్వాం ద్రష్టుం వాప్యుపలప్స్యతే పురోబలాకైరసితైః మేఘైర్జ్యోత్స్నామివావృతాం. న చాపి మమ హస్తాత్వాం ప్రాప్తుమర్హతి రాఘవః హిరణ్యకశిపుః కీర్తిం ఇంద్రహస్తగతామివ. చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహరసి మే భీరు సుపర్ణః పన్నగం యథా. క్లిష్టకౌసేయవసనాం తన్వీమప్యనలంకృతాం త్వాం దృష్ట్వా సేషు దారేషు రతిం నోపలభామ్యహం. అంతఃపుర నివాసిన్యః స్త్రియః సర్వగుణాన్వితాః యావత్యో మమ సర్వాసాం ఐశ్వర్యం కురు జానకి. మమ హ్యసితకేశాంతే త్రైలోక్య ప్రవరాః స్త్రియః తాస్త్వాం పరిచరిష్యంతి శ్రియమప్సరసో యథా. యాని వై శ్రవణే శుభ్రు రత్నాని చ ధనాని చ తాని లోకాంశ్చ శుశ్రోణి మాం చ భుంక్ష్వ యథా సుఖం. న రామస్తపసా దేవి న బలేన న విక్రమైః న ధనేన మయా తుల్యః తేజసా యశసాపి వా. పిబ విహర రమస్వ భుంక్ష్య భోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదినీం చ మైలలలనే యథా సుఖం త్వం త్వయి చ సమేత్య లలంతు బాంధవస్తే. కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్రతీరజాని కనక విమలహార భూషితాంగి విహర మయా సహ భీరుకాననాని. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 20వ సర్గః.
తస్య తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రాక్షసః ఆర్తాదీనస్వరాదీనా ప్రత్యువాచ శనైర్వచః. దుఃఖార్తా రుదతి సీత వేపమానా తపస్విని చింతయంతి వరారోహ పతిమేవ పతివ్రత. తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః. న మాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్ అకార్యం న మయా కార్యం ఏకపత్న్యా విగర్హితం. కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయా ఏవముక్త్వా తు వైదేహీ రావణం తం యశస్విని. రాక్షసం పృష్ఠతః కృత్వా భూయో వచనమబ్రవీత్ నాహమౌపయికీ భార్య పరభార్యా సతీ తవ. సాధు ధర్మమవేక్షస్వ సాధు సాధువ్రతం చర యథా తవ తథాన్యేషాం దారా రక్షా నిశాచర. ఆత్మానముపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారాః పరాభవం. ఇహ సంతో న వా సంతి సతో వా నానువర్తసే తథా హి విపరీతా తే బుద్ధిరాచారవర్జిత. వచో మిథ్యా ప్రణీతాత్మా పథ్యముక్తం విచక్షణైః రాక్షసానామభావాయ త్వం వా న ప్రతిపద్యసే. అకృతాత్మానమాసాద్య రాజానమనయే రతం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాణి నగరాణి చ. తథేయం త్వాం సమాసాద్య లంకా రత్నౌఘ సంకులా అపరాధాత్ తవైకస్య న చిరాద్ వినశిష్యతి. స్వకృతైః హన్యమానస్య రావణాదీర్ఘదర్శినః అభినందంతి భూతాని వినాశే పాపకర్మణః. ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నికృతా జనాః దిష్ట్యైతద్వ్యసనం ప్రాప్తో రౌద్ర ఇత్యేవ హర్షితాః. శక్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథా. ఉపథాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతం కథం నామోపథాస్యామి భుజమన్యస్య కస్యచిత్. అహమౌపైకీ భార్య తస్యైవ వసుధాపతేః వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మనః. సాధు రావణ రామేణ మాం సమానయ దుఃఖితాం వనే వాసితయా సార్ధం కరేణ్వేవ గజాధిపం. మిత్రమౌపైకం కర్తుం రామస్థానం పరీప్సత పథం చానిచ్ఛితా ఘోరం త్వయాసౌ పురుషర్షభా. విదితః స హి ధర్మజ్ఞః శరణాగతవత్సలః తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్ఛసి. ప్రసాదయస్వ త్వం చైనం శరణాగతవత్సలం మాం చాస్మై ప్రయతో భూత్వా నిర్యాతయితుమర్హపి. ఏవం హితే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘూత్తమే అన్యథా త్వం హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ. వర్జయేద్వజ్రముద్రుష్టం వర్జయేదంతకశ్చిరం తద్విధం తు న సంక్రుద్ధో లోకనాథస్స రాఘవః. రామస్య ధనుషః శబ్దం శ్రోష్యసి త్వం మహాస్వనం శతక్రతు విసృష్టస్య నిర్ఘోషమశనేరివ. ఇహ శీఘ్రం సుపర్వాణో జ్వలితస్యాయువోరగాః ఇషవో నిపతిష్యంతి రామలక్ష్మణలక్షణాః. రక్షాంసి పరినిఘ్నంతః పుర్యామస్యాం సమంతతః అసంపాతం కరిష్యంతి పతంతః కంకవాససః. రాక్షసేంద్ర మహాసర్పాన్ స రామగరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనతేయైవోరగాన్. అపనేష్యతి మాం భర్తా త్వత్తః శీఘ్రమరిందమః అసురేభ్యః శ్రియం దీప్తాం విష్ణుస్త్రిభిరవక్రమైః. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అశక్తేన త్వయా రక్ష కృతమేతదసాధువై. ఆశ్రమంతు తయోః శూన్యం ప్రవిశ్య నరసింహయోః గోచరం గతయోర్భ్రాత్రోః అపనీతా త్వయాధమా. నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయా శక్యం సందర్శనే స్థాతుం సునాశార్దూలయోరివ. తస్య తే విగ్రహే తాభ్యాం యుగగ్రహణమస్థిరం వృత్రస్యేవేంద్రబాహుభ్యాం బాహోరేకస్య నిగ్రహ.
క్షిప్రం తమసనాథో మే రామ సౌమిత్రిణా సహ తోయమల్పమివాదిత్యః ప్రాణానాదాస్యతే శరైః. గిరిం కుబేరస్య గతో పథాయ వా సభాం గతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేర్న మోక్ష్యసే మహాద్రుమః కాలహతోశనేరివా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే 1 सर्गः. శ్రీ సీతారామాభ్యాం నమః.